కాసేపట్లో తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ. ఆర్టీసీ ఛార్జీల పెంపుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ధర్నా. పెంచిన ఛార్జీలు తగ్గించాలని బీఆర్ఎస్ డిమాండ్. తెలంగాణ మంత్రుల మధ్య మాటల యుద్ధం. మంత్రి పొన్నం వ్యాఖ్యలపై అడ్లూరి లక్ష్మణ్ ఫైర్. మరోసారి భారీగా పెరిగిన బంగారం ధరలు. 1,22,000 పలుకుతున్న 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్. సీజేఐపై దాడిని ఖండించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఇలాంటి దాడులు సిగ్గుచేటన్న కేటీఆర్. వైసీపీ మాజీ ఎమ్మెల్యే డబ్బులు తీసుకుని న్యాయం చేయలేదు. జగన్ తెరిచిన డిజిటల్ బుక్ లో వైసీపీ బాధితుల వేడుకోలు. ఆసిఫాబాద్ లో పశువుల అక్రమ రవాణా గుట్టు రట్టు. డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు. కర్నూలు జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా. స్వల్ప గాయాలతో బయటపడ్డ ప్రయాణికులు. ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు. సిరిమాను శోభాయాత్రకు భారీగా తరలివస్తున్న భక్తులు. ఈ నెల 10న ఏపీ కేబినెట్ సమావేశం. పలు అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం. ఎన్టీఆర్ జిల్లాలో భారీగా నకిలీ మద్యం సీజ్. 35 లీటర్ల మద్యం క్యాన్లు, హోలోగ్రామ్ స్టిక్కర్లు స్వాధీనం. రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది? కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి జోగి రమేష్ విమర్శలు. కర్నూలు జిల్లా పచారపల్లిలో దొంగల బీభత్సం. సుంకులమ్మ ఆలయంలో 70 తులాల వెండి విగ్రహం అపహరణ. కర్నూలు జిల్లా ఎనగండ్లలో గుప్త నిధుల కలకలం. వరుస తవ్వకాలతో భయాందోళనకు గురైన గ్రామస్తులు. ఈ నెల 16న కర్నూలుకి ప్రధాని మోడీ. సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రులు, అధికారులు. రైతులకు సౌకర్యాలు కల్పించడమే సొసైటీల బాధ్యత. సొసైటీ అభివృద్ధికి సహకారం అందిస్తామన్న కేంద్ర మంత్రి భూపతిరాజు. వైభవంగా శబరి స్మృతి యాత్ర. గిరిజన సాంప్రదాయ నృత్యాలతో గిరి ప్రదక్షిణలు.